హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. కనీస పెన్షన్ 9,000 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ద్వారా ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. మరోవైపు ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఈపీఎస్ పెన్షనర్లకు భారీ లాభం కలగనుంది. ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీము అత్యంత కీలకమైనది. ఈ పెన్షన్ స్కీములో భాగంగా ప్రస్తుతం నెలకు ₹1,000 పెన్షన్ లభిస్తుంది. త్వరలోనే ఈ పెన్షన్ 7,500 వరకు పెరగొచ్చని తెలుస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీములో అందుతున్న కనీస పెన్షన్ ₹1,000 నుంచి ₹7,500 చేయాలన్నది డిమాండ్. ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షనర్లు చాలాసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. కనీస పెన్షన్ను 7,500 నుంచి 9,000 మధ్యలో పెంచాలని కోరుతున్నారు. తద్వారా రిటైర్ ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకావు. ఈపీఎస్ 95 స్కీము ప్రకారం ఇప్పటికే అధిక పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షన్ 2,000 నుంచి 4,000 రూపాయలు ఉంటున్నప్పుడు ఈపీఎస్ పెన్షన్ ₹1,000 ఇవ్వటం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈపీఎస్ 95 స్కీము విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే బసవరాజు బొమ్మాయి పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసి పలు సూచనలు చేసింది. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయొచ్చు.